హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 2026 సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. వాటి గురించి చిన్న ముచ్చట్లు ఇప్పుడు. అంతే ఇప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని అలా సరదాగా ఏమేమి జరుగుతున్నాయి మూవీస్, వాటిలో డైరెక్టర్స్, సాంగ్స్, హీరోస్ అంతా వాట్ ఎవర్ మూవీస్. ఇప్పుడు ఏమున్నాయి మనకి మూవీస్ లిస్ట్ అంటే? ఫస్ట్ రాజాసాబ్ రిలీజ్ అయిపోతుంది. ఇంకా వేరే మూవీ బిఎండబ్ల్యూ ఒకటి, అది రవితేజ. అది బిఎండబ్ల్యూ అంటే నేను కార్ అనుకుంటున్నామా? సారీ, చాలా పెద్దగానే ఉన్నది దాని పేరు. అవునా? పేరు అవును. ఆ, బ- భర్త మహాశయులకు విజ్ఞప్తి. అచ్చా, ఓకే. దీన్ని షార్ట్ కట్ గా BMW బిఎండబ్ల్యూ అంటుంటారు. అంటారా? మన రవితేజ్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఇక్కడ దాకా. మన రవితేజ్ అన్న, ఇంకా మన విజయ్ తలపతి. అవును, జననాయకన్ అసలు జననాయకన్ ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది. అది రిలీజ్ అవుతా లేదో నాకు కొంచెం డౌట్ గానే ఉంది. కానీ చిన్న డౌట్, ఆ మూవీ కూడా మన ఎవరిది? బాలయ్య బాబు, జై బాలయ్య. మన భగవంత్ కేసరి రీమేక్. రీమేక్ అంటున్నారు. అలా చెప్పకూడదు కానీ అది యాక్చువల్లీ రీమేక్. మరి నిజం కాదు తెలియదు. మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకేమున్నాయి? అరే మన బాస్ రా, బాస్ మా వింటేజ్ బాస్ అని చెప్తున్నారు. ఇంకా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఫస్ట్ వింటేజ్ బాస్ ని చూడబోతున్నాం మళ్ళీ. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసి వెళ్తే ఉంటది చూడ మజా. అసలు బాస్ ఒక మాస్ హీరో, ఆయన ఫ్యామిలీ సినిమా తీస్తుండు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సినిమాల కింగ్ వెంకటేష్ కూడా ఉండే సినిమాలో. మామూలుగా ఉంటది కాంబో. అనిల్ రావుపేటి డైరెక్టర్. అసలు హిట్ ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను అంటే మనం ప్రీవియస్ ఏ మూవీ చూసినా, నెప్టు కానీ లేదా మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న ఆ మూవీ కానీ ఏదన్నా కానీ ఇట్లా వల్గర్ గా ఉండదు. ఫ్యామిలీ అసలు లైన్ గా 3 ఏళ్ళు సంక్రాంతికి అనిల్ రావుపేటి సినిమా అంటే విన్నర్. అసలు సంక్రాంతి విన్నర్ అంటే అనిల్ రావుపేటి. లైన్ గా 3 ఏళ్ళు నుంచి ఆ కామెడీ, ఆ సీక్వెన్స్ తో ఈజీగా వెళ్ళిపోతాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన కూడా వస్తుంది కదా, ఇది నవీన్ పోలిశెట్టి. ఇది నవీన్ పోలిశెట్టి మూవీ అనగనగా ఒక రాజు. అచ్చా, అనగానే అది గుర్తుందిలే కానీ అది గుర్తుంటది. అది ట్రైలర్ 2 years బ్యాక్ ఏమో వచ్చింది ఫస్ట్ ట్రైలర్. నెక్స్ట్ మన శర్వానంద్ కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది. శర్వానంద్ చాలా గ్యాప్, ఇంకా శ్రీ విష్ణు వచ్చినట్టు చాలా గ్యాప్ అయినట్టుంది. అవును, శ్రీ విష్ణు ఇంకా శర్వానంద్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. శ్రీ విష్ణు కూడా ఉన్నాడా? అచ్చా. నువ్వు ట్రైలర్ లో చూస్తే ఫస్ట్ షాట్ శ్రీ విష్ణుదే ఉంటది. ఓకే. తర్వాత ఇంకా మన సరే నారీ సంథింగ్ ఏదో మురారియా టీజర్. ఓకే అచ్చా. ఓకే, చిన్న కరెక్షన్ మామ, అది యాక్చువల్లీ టీజర్ అంట. టీజర్ లో ఫస్ట్ ఫ్రేమ్ మన శ్రీ విష్ణుది ఉంటది. తర్వాత ఇంకా మన శర్వానంద్ నారీ ఏదో మూవీ సంథింగ్, నారి నడుము మురారి. ఏంటంటే ఒక ఇట్లా సీక్వెన్స్ కి వెళ్దాం. ఒక్కొక్క మూవీ నుంచి ఫస్ట్ ప్యాన్ నుంచి కింద దాకా ఏది మనకి ఈ ఏమంటారు సంక్రాంతి విన్నరో మనకి ఇంక్లూడ్ చేసి చెప్పేద్దాం. ఓకే, ఇప్పుడు మన పాన్ ఇండియన్ స్టార్ ఎవరు? మన పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ రెబల్ స్టార్ అనొద్దు, ప్రభాస్. డైనోసార్, వరల్డ్ కి బాస్, తెలుసు కదా, డైనోసార్. బుల్డోజర్ వచ్చి ట్రిప్పర్ లారీని గుర్తు ఎలా ఉంటది తెలుసా? కొంతమందికి ఆల్ టైమ్ రికార్డులు, మా వాడికి Day 1 రికార్డులు. ఒప్పేసుకుంటాం. దాంట్లో ప్రభాస్ అన్న బీట్ చేసిన రికార్డ్స్ లో, Day 1 రికార్డ్స్ లో గానీ, ఆల్ టైమ్ రికార్డ్స్ లో గానీ, బుక్ మై షో రికార్డ్స్ లో గానీ, ఓటీటీ రికార్డ్స్ గానీ, ఇండియా గానీ, వరల్డ్ వైడ్ గానీ ఆల్ రికార్డ్స్ ఉంది. ఎవరు సాటి లేరు. ఒప్పేసుకుంటాం. అందుకాక మన ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ మళ్ళీ బ్యాక్ చాలా రోజుల తర్వాత. అవును, చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నాం. యాక్షన్ డార్లింగ్ పోయిన తర్వాత కదా, ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ మన అన్న ప్రభాస్ అని ఇలా చూపించాడు. అలా వింటేజ్ ప్రభాస్ అలా. అది కామెడీ ఉంది, కామెడీ ట్రాక్ ఉంది, సాంగ్, 3 హీరోయిన్స్ అంట. ఒక్కరితోనే రఫ్ ఆడిస్తాడు. కట్అవుట్ ముందు ఒక్కరు కాదు, ముగ్గురైనా కూడా ఎంతమంది ఉన్నా గానీ మనకి ఆ ఫేస్ మొత్తం అటే వెళ్ళిపోయింది. ఏమన్నాలి? ప్రభాస్ అనాలి. అది అసలు ఏ హీరోయిన్, ఒక స్టార్ హీరో హారర్ కామెడీ జానర్ చేయాలంటే చాలా భయపడతారు. అలాంటిది పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయిన మన ప్రభాస్ అన్న చిన్న భయం కాదు, ఏం లేదు, ఈజీగా ఒప్పేసుకున్నాడు. అది ఏం లేదు, మనం ఏ స్టోరీ అని తీసుకున్నావు, ఏమంటారు, హర్రర్ కానీ, సస్పెన్స్ కానీ, కామెడీ కానీ, ఏ ట్రాక్ తీసుకున్నా కానీ ఆ కట్అవుట్ ఇలా చూసారనుకో మనకు అవసరం లేదు. కట్అవుట్ చూస్తే కలెక్షన్స్ ఇలా వచ్చి పడిపోతాయి. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళాలి, ధూమ్ ధామ్ చేయాలి. ఇప్పుడు ఇంకా రిలీజ్ కూడా కాలేదంట టికెట్లు. ఏది అది మన ప్రభాస్ అన్న క్రేజ్. అది ఇప్పుడు మెయిన్ గా అక్కడ దాంట్లో ఉన్న హీరోయిన్స్ వాటర్ అంటే కో యాక్టర్స్ గురించి మాట్లాడలేదు. 3 హీరోయిన్స్ ఉన్నారు. నీతి అగర్వాల్ మనకు తెలిసిన అమ్మాయి, చాలా మూవీస్ చేసింది. ఇంకా కొత్త హీరోయిన్ ఎవరు? కొత్త హీరోయిన్ రితిక్ కుమార్ అని. ఆమె చాలా ఏమంటారు సైడ్ క్యారెక్టర్ అనలేం కానీ
క్యారెక్టర్స్ చాలా చేసింది చాలా సినిమాలో. మన ప్రభాస్ అన్న సినిమాలోనే చేసింది. అవునా? రాధేశ్యామ్ సినిమాలో ఒక సీన్ లో ఉంటుంది. రాధేశ్యామ్ ఉమ్. మొత్తం అచ్చా అచ్చా ఆ సీన్ లో ఉందా? ట్రైన్ లో ఓకే, ఓకే. ట్రీట్ చేస్తాడు కదా పామ ఆమెది. అచ్చా అచ్చా ఓకే. ఇంకా కదా. ఈమెది మాల్విక మోహన్ ఫస్ట్ తెలుగు డెబ్యూట్. అవునా? డెబ్యూ. ఉమ్. మాల్విక మోహన్ అందరికి తెలుసు. తెలుగు డెబ్యూ అయినా మనకి చాలా తలపతి సినిమాల్లో ఎన్నో సినిమాల్లో తమిళ సినిమాల్లో మనం చూసాము. సో ఉమ్. మాల్విక మోహన్ అందరికి తెలిసిన అమ్మాయి. నిధి అగర్వాల్ మన అమ్మాయి. ఆ. రితిక్ కుమార్ కూడా చూసా ఉన్నాం. ఇప్పుడు విలన్ రోల్ ఎవరున్నారు దాంట్లో? విలన్ రోల్ అందరూ సంజయ్ తాతయ్య సంజయ్ దత్తే అంటున్నారు. సంజయ్ దత్ మొత్తం మన నువ్వు కేజీఎఫ్ లో చూసావు కదా మొత్తం. అంతే కానీ సంజయ్ దత్ అని అంటున్నారు కదా, ఇంకా తెలియదు కదా. అచ్చా, ఓకే. చూపించడం అయితే అట్లనే చూపించారు. ఉమ్. అలా అనుకుంటున్నా. ఈ రోజు మార్నింగ్ డైనోసార్ది సందీప్ రెడ్డి వంగతో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అన్న ఒప్పేసుకున్నాడు సంజయ్ దత్తే విలన్. అచ్చా అచ్చా మామూలుగా ఏంది ఉండదు. మామూలు ఉండదు. ఫ్రేమ్ చినిగిపోయింది అయితే మొత్తం మొత్తం వారైపోతుంది లోపలంతా. తగలబెట్టేస్తాం మా థియేటర్ లిటరలీ. 9వ తారీఖు, మీ 8వ తారీఖు 12ంటికి అక్కడ కూర్చుంటాం. 9వ తారీఖు తగలపెడుతున్నాం. సీట్లు అది ఇరిగిపోతాయి. సీట్లు మ్యూజిక్ ఇరిగిపోతే డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎవరు మా మన బండన్న. బండన్న తెలుసు కదా. ఇది సాంగ్ మన నీకు కొట్టాడు. తెలియకపోవచ్చు. తమనన్న తిరగనద్దుతా. ఫస్ట్ ఓజీ కొట్టినప్పుడు ఆ, అందరూ బోండం అనేది ఏమన్నారు? కొణిదెల తమనన్నారు. దానికి ముందు బాలయ్య కొట్టినప్పుడు నందమూరి తమనన్నారు. మరి ఇప్పుడు ఉప్పలు పాటి తమనంటారా? చూద్దాం. బీజిఎమ్స్ మ్యూజిక్ ప్రకారం మనోడు మొత్తం చింపేస్తాడు, అది వేరే విషయం. కానీ ఇది కూడా అది అలిగేటర్ తో ఫైట్ ఉంటుంది చూడు, ఆ అది scene అసలు కూడా క్రేజీ. బాగుంటుంది. అసలు కిల్లా అది ఇట్లా మనం చిన్న టాయ్ ని మనోడు ఇట్లా ఈ చిన్న బొమ్మను పట్టుకున్నట్టుంది. ఇట్లా ఇట్లా toy అని తిప్పి తీసుకుని ఇలా పడేస్తాడు అన్నాడు. అంతే. అది కట్అవుట్ అది. అదే అసలు ఆయన కట్అవుట్ ముందు ఏ కట్అవుట్ చూసి యానిమల్ అయినా కొన్ని పనికిరాదు కొన్ని అసలు. నమ్మాలి డ్యూట్ అంటాడు అనమాట. అదే షాట్ వేరే హీరోస్ పడితే కామెడీ అయిపోద్ది. కానీ అక్కడ అది ఉంది ప్రభాస్ కాబట్టి ఏం చేస్తే ఆడియన్స్ ఇలా కనెక్ట్ అయిపోతారు, అంతే. నమ్మేస్తారు. మూవీ అయితే మోస్ట్లీ ఒక వీక్ లోనే మొత్తం కలెక్షన్స్ అంతా వచ్చేస్తాయేమని నేను గెట్ ఇది చేస్తున్నా. పాట కూడా ఉన్నది చూడు వేసాం. ఒకటి, మొన్ననే రిలీజ్ అయింది. సాంగ్స్ కూడా ఉన్నాయి ఆ మూవీస్ లో. రాసాం సాంగ్స్ లేదు సాంగ్స్. ఫస్ట్ మన రాజా సాబ్ గిల్లి గిల్లికో వస్తున్నాడు. స్టెప్ సైడ్ రాజా కమింగ్ వై. అగ్గే సాంగ్ చాలా బాగుంది. నెక్స్ట్ సహనా చాలా బాగుందమ్మా. రొమాంటిక్ సాంగ్. విన్నా, నేను కూడా విన్నట్టున్నా సాంగ్. ఇంకో సాంగ్ ఏదో ఉంది. థర్డ్ ది కోయా నాచే నాచే అని చెప్పేసి ఉన్నది చూడు. ఫస్ట్ ది థర్డ్ ది బాగా అనిపించింది, అంటే కొంచెం వైబ్ అయ్యేటట్టు. మనం ఓకే ఓకే. ఫస్ట్ ది అంటే తెలిసిందే కదా రేపల్ సార్, అది మనం అది చిన్న మినీ స్క్రీన్ లోనే అంత వైబ్ అవుతున్నాం అంటే రేపు 70mm లో మన అన్న సాంగ్ అంటే అన్నతో పాటే డాన్స్ చేస్తాం ఇంకా అక్కడ మొత్తం స్టేజ్ పైకి. నేను డైరెక్ట్ ఫ్యాన్ గా నాకు ఫస్ట్ స్టెప్ నాదే ఉంటది. ట్రైలర్ లో నాకు విఎఫ్ఎక్స్ అంతగా ఎందుకో నచ్చలేదు. బట్ ఇట్స్ అ హారర్ కామెడీ. విఎఫ్ఎక్స్ కంటే కామెడీ టైమింగ్ మీద సినిమా నడుస్తుంది కాబట్టి నాకు హోప్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా కట్ చేశాడు. ఏంటంటే స్టార్టింగ్ బాగాలేదు కానీ మొన్న రీసెంట్ గా వచ్చిన కట్ ఉంది వాట్ ఎవర్ చింపేశాడు కట్. నాకు స్టార్టింగ్ నుంచి అది అట్లా చైర్ తిప్పేసి పోయి కూర్చుంటాడు, ఇట్లా అది అసలు సిగార్ highlight పెట్టుకొని కార్ పైన అది ఇట్లా highlight అంటాడు పెట్టే. వచ్చి. లాస్ట్ లో ప్రభాసే ఐ థింక్ ఒక దెయ్యం అని కూడా ఒక సంజయ్ దత్ లుక్ లో, ఒక ఓల్డ్ ఏజ్ లుక్ లో నోట్లో ఒక సిగార్ అదే పెట్టుకుని ఒక కదా. లుక్ ఉంటది. మాస్ మాస్ ఆ షాట్ అయితే. అదొకటి, ఇంకొకటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 20-30 పీపుల్ వచ్చి ఆ, ఇలా నెట్టుకుంటూ వెళ్తాడు మా బుల్డోజర్ నెట్టినట్టు. అది హైలైట్ షాట్ అయితే అసలు. ఇట్లా కాళ్ళు ఎగిరి మళ్ళీ ఇలా పడతారు చూడు. ఒక 20 మంది ఉంటారు అనుకుంటా. ఆ, ఇలా ఒక సెకండ్ లో ఇలా ఎగిరి ఇలా పడతారు. మామూలుగా ఉండదు ఆ షాట్. బాగా సంజయ్ cut సంజయ్ అవ్వడం దత్ చాలా కూడా nice. బాగున్నది దాంట్లో ఆ, రోల్ కూడా. మన అంత ప్రొడ్యూస్ చూపించలేదు కానీ ఓకే, అచ్చా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉమ్, నేను ఫ్యాన్ ని, బట్ ఆనెస్ట్ గా చెప్తామమ్మా. అసలు ఈ మూవీ సైన్ అయినప్పటి నుంచి ఫస్ట్ టీజర్ వచ్చే వరకు ఏ ఫ్యాన్ కి పెద్ద హోప్స్ లేకుండా మా. అవును. ఎందుకంటే ప్రభాస్ లెవెల్ కి సందీప్ రెడ్డి, అవునవును. రాజమౌళి, అట్లీ లేకపోతే మన నాగశ్విన్ ఇలాంటి వాళ్ళతో తీయాల్సింది. అలాంటిది మారుతితో సినిమా, అది కూడా హారర్ కామెడీ అంటే అది చాలా మందికి చాలా డౌట్స్ ఉండే స్టార్టింగ్ లో. డౌట్స్ కాదు, అది మా నాన్న మంచితనం అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే కొత్త వాళ్ళకి వాట్ ఎవర్ ఛాన్స్ ఇస్తున్నాడు. అన్నలో చాలా రోజులు అవుతుంది వాట్ ఎవర్ ఆఫ్ ఏమంటారు ఆ కామెడీ ట్రాక్ లేకుండా. రీసెంట్ గా వచ్చిన మూవీస్ డార్లింగ్ తర్వాత ఎన్ని సినిమాలు అసలు. అదే కదా, అన్ని హారర్ ఉంది, లేకపోతే ఒక డ్రామా ఉంది. మన బాహుబలి తెలుసు కదా, ఆస్కార్స్ లెవెల్స్కి వెళ్ళిందంటే ఎవరి వల్ల? ఎలా అలా ఏంది గోడకి బ్యాడ్ కొట్టినట్టు అలా కూర్చుంటారు ఎవడి వల్ల? బాక్స్ ఆఫీస్ అమ్మ బాడీ మొగుడు. కాదు, బాక్స్ ఆఫీస్. అది అసలు 1000 కోట్లకైనా 2000 కోట్లకైనా ఫస్ట్ మావాడే. ఓపెన్ స్టేట్మెంట్ మో. 1 వీక్ లో 500 crores రాకపోతే నా పేరు వినే నా పేరు మార్చుకుంటారా?
సో రీసెంట్గా వచ్చిన టాప్ 100 కోటి సినిమాల్లో టాప్ 5 లో చూసుకుంటే 3 మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీవే ఉన్నాయి. చవును ఇది మిరాయి కానీ ఇంకోటి ధమాకా ప్లస్ ఇంకోటి ధమాకానా? ధమాకా కూడా ధమాకా వచ్చింది 100 crores వచ్చా? ఆ పాటకే అదేంటి పల్సర్ బండి పాటకే. మెయిన్ మూవీ మర్చిపోయాము హనుమాన్ మా మన ఆడి పేరేంది ఆడి పేరు హీరో పేరేంది తేజ సజ్జ. సేదా సద్ద అంటే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న రోల్ తీసుకొని వచ్చి పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయాడు ఇప్పుడు మూవీస్ ఎంత కాదన్నా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే చూస్తున్నాం. కదా. సరే అతను పెద్దగా అయిపోయారు ఇంకా నేను ఇలానే ఉన్నా ఇంకా మంచి మంచి మూవీ చేస్తారన్న ఫ్యూచర్ లో. ఇప్పుడు మన డైరెక్టర్ మారుతి గారివి ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఫస్ట్ మన ప్రేమ కథ చిత్రంలో స్టార్ట్ చేద్దాం. ప్రేమ కథ చిత్రం ఉంది, ప్రతిరోజు పండుగ, ఇంకోటి ఏదో మూవీ ఉంది మహానుభావుడా. మహానుభావుడు ఆ, ఆ సినిమా గురించి వద్దులే కానీ. మహానుభావుడు ఉంటది మా అది అసలుకి ఆ సినిమా గురించి నేను మాట్లాడలేదు. ఎందుకు నేను 3 మూవీలు చూడలే నేను. అది ఇచ్చే మారుతి గారిది ఫస్ట్ ప్రేమ కథ చిత్రం ఉంది, అదే హారర్ కామెడీ. సో మన మారుతి గారికి హారర్ కామెడీ మీద మంచి గ్రిప్ ఉంది. అవునవునవును. సో ఇప్పుడు అదే జానర్ లో అది ఆల్రెడీ అప్పుడు అంత హిట్ అయింది. అప్పుడు బేసికలీ అది న్యూ హీరోస్ న్యూ హీరోయిన్స్ అదే కదా సేమ్ జానర్ లో ఇప్పుడు మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ సేమ్ అన్న. మన డైరెక్టర్ కి మంచి గ్రిప్ ఉన్న జానర్ ఆ, ఎలా ఉంటుందో ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి. మీ ఊహ వదిలేస్తున్నాం. అంటే మనం ప్రేమ కథ చిత్రం చూసాము అప్పుడు వాటర్ పాస్ట్ లో జరిగిన మూవీ, అది చాలా హిట్ అయింది, బాగుంది. సో ఆ ట్రాక్ పైన సేమ్ అదే ఫ్లోలో అదే కామెడీ మెయింటైన్ చేస్తే మాత్రం మళ్ళీ మనం డార్లింగ్ ఈ మూవీ పాత మూవీ చూసినప్పుడు వాట్ ఎవర్ ట్రాక్ వింటేజ్ ప్రభాస్ అన్నట్టు. సో అదే ఉంటది. సో దాంట్లో నో ప్రాబ్లం, ఇదే ఇంకా ఫన్ top జనరేట్ అయిపోతుంది. ఆ కో యాక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ. టాప్ లో దీన్నే పెడదాం ఇంకా. నేను ఓవరాల్ గా మనం ఇప్పుడు ఇంత మూవీ గురించి మాట్లాడడం అంటే వాట్ ఎవర్ పాసిబిలిటీస్ ఇప్పుడు మొత్తం కంపేర్ చేసుకుంటూ వచ్చాం. సో అక్కడ ఉంది మన ప్రభాస్ అన్నే కాబట్టి అది ఎలా ఉన్నా, అది వెదర్ స్టోరీ బాగోపోయినా, కామెడీ లైన్ బాగోపోయినా, లేకపోతే కో యాక్టర్స్ సరిగా యాక్ట్ చేయకపోయినా కానీ మన ప్రభాస్ అన్న కాబట్టి ఫ్లోలో కొట్టేస్తాడు. అంటే మనం అక్కడ కట్అవుట్ చూడడానికి వెళ్తున్నాం మెయిన్. ఇప్పుడు సో మన మారుతి గారు తీసిన ప్రీవియస్ మూవీస్ మీకు తెలుసు. సో ఆ మూవీస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ అయిపోయే రాజా సాబ్ అవుట్కమ్ ఎలా ఉంటదంటే మీరు ఏమంటారు? నేనైతే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్ క్లియర్ డిక్లరేషన్ నేను ఇచ్చేస్తాను. సేమ్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్. ఇంకా అది ఇంకా ఫిక్స్ అయిపోయింది, అంతే fix వేరేలోకి రాదు ఇంకా. అంతే. మా కంటెంట్ మీకు నచ్చి ఇలాంటి కంటెంట్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకోటి మన విజయ్ తలపతి మూవీ వస్తుంది, ఏ మూవీ అది జననాయకన్. జననాయకన్. మీకు జననాయకన్ తెలియకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, భగవంత్ కేసరి చూసే ఉంటారు కదా. అలా ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ టాలీవుడ్లో మనకి ప్రభాస్ ఎలాగనో అలాగే వాళ్ళకి కాలీవుడ్లో మన తలపతి అన్న తలపతి ఉన్నాడు. లేదు మన దగ్గర కూడా ఉన్నారు కదా ఫ్యాన్స్ చాలా మంది. చాలా మంది ఉన్నారు తలపతి అన్నకి. ఓకే, ఏమంటారు దాన్ని, నువ్వు ఉన్నాయి ఎక్కడికి చాలా వెళ్ళినా, చాలా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అది అది కాక మళ్ళీ మన అన్న సీఎంగా వెళ్తున్నారు, వాటర్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. మూవీలో కూడా ఉన్నది కదా టెంపుల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నదని చెప్పి చెప్తున్నారు కదా. దాని దాని గురించి వల్లనే పోస్ట్ పోన్ కూడా postpone అయిందంట అవుతుంది. మూవీ బాగుంది. రీసెంట్ గా ఒక సాంగ్ కూడా వదిలేరు మనకి ఆ మూవీస్ లోంచి, తలపతి కచేరీ అని బాగుంది, చాలా బాగుంది సాంగ్. అందులో అది తలపతి అన్న డాన్స్, పూజ యాక్ట్ లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సో కానీ భగవత్ కేసరి అన్నారు కాబట్టి మనకి ఇక్కడ తెలుగులో హిట్ అయింది కాబట్టి మన ఉన్నారు కదా బాబు, కళ్యాణ్ బాబు కూడా ఆల్మోస్ట్ ఆయన సినిమాలు రీమేక్ చేశారు. అసలు చాలా తలపతి అన్న సినిమాస్ కెరీర్ అంతా మన సినిమాలు అదే రీమేక్ లేదు, కదా. సగం కళ్యాణ్ బాబు సినిమాలు, సగం ఆ, మహేష్ బాబు సినిమాలు. ఆ అది. సినిమాలు రీమేక్ తోనే ఆయన అక్కడ ఇండస్ట్రీలో అదే ఇంతకాలం కదా. ఉంచాడు. తలపతి కచేరీ కాదు, సెకండ్ సాంగ్ ఒక పేరే వలవారు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది మూవీలో, క్రేజీ సాంగ్ అది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డాన్సర్స్ కానీ, మన విజయ్ అన్న స్టెప్స్ కానీ దుమ్ దామ్ ఉన్నాయి స్టెప్. థర్డ్ సాంగ్ కూడా ఉంది ఆ మూవీలో. థర్డ్ సాంగ్ కూడా చెల్లెమే మగలే అని చాలా బాగుంది ఆ సాంగ్ అతను కూడా. విజయ్ తలపతి పాడినట్టున్నాడు సాంగ్, ఐ థింక్ సో. ఆయన్నే పాడారు అని చెప్పేసి చిన్న పిల్లల గురించి, స్మాల్ కిడ్స్ ఆ పిల్ల గురించి. గురించి దాంట్లో ఉన్న పిల్ల గురించి పాడారు. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా, చాలా బాగుంది. ఐ లైక్ అంటే నాకు నచ్చింది ఆ సాంగ్ మూవీస్ లో. ఇది కొంచెం ఒక దాంట్లో వెళ్తుంది, అది ఒకటి ఏంటంటే ఒక స్టార్టింగ్ తలపతి అది మొత్తం బాగుంది. సో ఇప్పుడు హీరోయిన్స్ గురించి మాట్లాడితే పూజా హెగ్డే మన ఇక్కడ యాక్టర్స్ తెలిసిందే. ఉమ్, ఇంకోటి మమత, మమితా బైజు, క్యూటీ మన స్వీటీ,
బాగుంటది చాలా క్యూట్ గా ముద్దుగా. సో అంటే మన భగవంత్ కేసరితో కంపేర్ చేసుకుంటే మన శ్రీలీల ప్లేస్ లో మమతా బైజు, మన కాజల్ అగర్వాల్ ప్లేస్ లో పూజా హెగ్డే. చాలా మంచి ఫినామినల్ యాక్టింగ్ తను చేసేది. మన డూడ్లో చూసాం అది నే అవును. నే 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 నే. తెలుసు కదా అది, మొత్తం ఏడిచిపోయి అమ్మ మొత్తం మనోడైతే మొత్తం కన్నీళ్ళు కాల్చేసాడు ఆ అవును. సాంగ్ కి. చాలా ఎమోషనల్ ఇంకా ప్రకాష్ రాజు మన యాక్టరే, మనకు ప్రకాష్ తెలుసు రాజు అతను అసలు మామూలు యాక్టర్ కదా. మామూలు యాక్టర్ కాదు, అతను చాలా మూవీస్. హైలైట్ అంటే బాబుజీ వెళ్ళి ఎంట్రీ ఉంటుంది చూడు, ఎట్లా అనిపించి చైన్ వేసుకొని వస్తాడు ఇట్లా అని పట్టుకొని అవునవును, ట్రైలర్ లో, అది బాగా అనిపించింది అది. నేను కూడా చూసా, బాగుంది అది. కాకపోతే అంటే మరి మొత్తం చైన్స్ కాపీ ఎక్కువ కొట్టకుండా అయిపోయినట్టు. ఇది చేసాడు, చేంజ్ చేసినా బాగానే చేసాడు. అవును. ప్రియమణి తెలిసిందే మనకి, మన తెలుగు యాక్టర్స్ వాట్ ఎవర్. ప్రియమణి గారు, సారీ ప్రియమణి గారు కూడా మన తెలుగు యాక్టర్స్. తెలుగు యాక్టర్స్ ఏంటి మా ఫ్యామిలీ మ్యాన్ లో ఎంత మంచి క్యారెక్టర్ ప్రేమని గారు. అది కరెక్ట్, అవును. ఫ్యామిలీ మ్యాన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ సపోర్టింగ్ యాక్టర్ మర్చిపోయినారు ఇక, ఎవరు? గౌతమ్ వాసుదేవ్ మీనన్. అచ్చా, అవును అవును. అతను రీసెంట్ చాలా మూవీస్ కూడా ఉన్నాయి అతనివి. చాలా హిట్ మూవీస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అతని హిట్ సినిమాలు అంటే మనకి సూర్య సన్ ఆఫ్ కృష్ణ, అవును. ఘర్షణ, మ్మ్. అవన్నీ అతను డైరెక్ట్ చేసిన మూవీలు. అవును. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడాలంటే ఒక కనులు కనులు దోచాయంటే అది సినిమాలో యాక్ట్ చేసి ఫినామినల్ యాక్టింగ్ మా మూవీలో. కాప్ గా చేస్తాడు కదా, కాప్ రోల్. సూపర్ చేశాడు మా. కానీ స్టోరీ కూడా బాగుంటది, అతను కూడా దాంట్లో బ్లబ్ చేస్తాడు అతను కూడా. సరే, నెక్స్ట్ సరే, నెక్స్ట్ మూవీ మనం డైరెక్టర్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. మూవీ డైరెక్టర్ పేరు హెచ్ వినోద్. ఆ, నాకు తెలిసి మూవీస్ నాకు తెలిసి ఒకటి బ్లఫ్ మాస్టర్ ఒకటి తెలుసు నాకు, బ్లఫ్ మాస్టర్. నువ్వు ఒకటి తెగింపు అని మన తెలుగులో ఒక సినిమా ఉంది, అంటే అజిత్ ది తమిళ సినిమా తెలుగులో వేసారు. ఓకే. అట్లయితే కాకి కూడా మంచిగా ఉంటది కదా. కాకి మామూలు సినిమా కాదు మా కార్తీ మన తెలుగుడేలే కానీ కాకి సినిమా ఉంటుంది మామూలు సినిమా కాదు, సూపర్ సినిమా. అంత మంచి సినిమా తీసాడంటే మన వినోదంలో చాలా టాలెంట్ ఉంది. టాలెంట్, క్రేజీ టాలెంట్ అది. ఇప్పుడు మనం చెప్పిన 3 మూవీస్ బాగానే ఉంటాయి ఆయన. ఇప్పుడు అవును. ఇది 4th. ఇంకా మన అది కాక దీంట్లో ఉంది ఎవరు? తలపతి. తలపతి విజయ్ తలపతి. మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధ్, మనకు తెలిసిందే. మనకి తెలుగులో మనకి తమనెలానో వాళ్ళకి అనిరుద్ధ్ అలా ప్రతి మ్యూజిక్ చాలా బాగుంటది అతను ప్లే వాట్ ఎవర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బీట్స్, మెయిన్ బీట్స్ కానీ అన్నీ బాగుంటాయి. బక్కోడు మనకి ఇక్కడ బండోడు ఎలాగో అక్కడ వాళ్ళకి బక్కోడు అలాగా. సో డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ మీకు తెలుసు, అవును మన భగవంత్ కేసరి కూడా మీకు తెలుసు. అవును. సో డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ బేస్ చేసుకొని మనకి తెలిసిన భగవంత్ కేసరి స్టోరీ మీద ఇప్పుడు తలపతి గారి మూవీ రిలీజ్ అవబోతుంది. దీని అవుట్కమ్ ఏమవచ్చు మీ ఒపీనియన్? నేనైతే సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ తలపతి ఉన్నాడు కాబట్టి. సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ ఓకే, సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ఆల్రెడీ ఉండిపోయినారు కదా. నేను కూడా బ్లాక్ బస్టర్ సంక్రాంతి వినరా అనలేను కానీ హిట్ అవ్వచ్చు, ఎందుకంటే మంచి స్టోరీ, గ్రేట్ యాక్టర్స్, మంచి డైరెక్టర్ కాబట్టి హిట్ అవ్వచ్చు. మన సినిమా తెలుగు సినిమా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కానీ, వాట్ ఎవర్ గ్రేస్ కానీ, మాస్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, ఎలివేషన్స్ కానీ, దానికి కర్త క్రియ కర్మ ఎవరో మీకు తెలుసు. మ్యాన్ ఆఫ్ మాస్ గ్రేస్, ఆయన పేరు చెప్తేనే ఇలా పూనకాలు వస్తాయి ఒక్కొక్కరికి. అతను చాలా మందికి అతను ఏమంటే ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన చూసుకునే చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు ఇన్స్పిరేషన్. అతను ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకు బాస్ అని చెప్పడం మర్చిపోతావు, మెగాస్టార్ అని చెప్తున్నావు. సరే కానీ మన బాస్ ఎవరు? మన ఇండియా సినిమా ఇండస్ట్రీకి ఆయన బాస్. మళ్ళీ స్టార్ట్ ఓకే. మన తెలుగు ఇండస్ట్రీ సినీ ఫీల్డ్ ని ఆ లెవెల్లో తీసుకెళ్ళడానికి చాలా పుష్అప్ చేసింది పిల్లర్. అంతే, ఆయన తర్వాతే చాలా మూవీస్, చాలా ఇన్స్పిరేషన్ చేసుకొని చాలా మూవీస్ వచ్చాయి. అది ఇప్పుడు మన ఫాదర్స్ జనరేషన్ టైంలో చూసుకుంటే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, మన సౌత్ తమిళ్లో చూసుకుంటే రజనీకాంత్.
అదే టైంలో మన టాలీవుడ్లో చూసుకుంటే చిరంజీవి ఒక జనరేషన్ రూల్ చేశాడు ఆయన. జనరేషన్ స్టిల్ రూలింగ్ లోనే ఉన్నారు మన చిరంజీవి వాట్ ఎవర్ బాస్, మన బాస్ స్టిల్ రూలింగ్. మరి ఈ సంక్రాంతికి మన బాస్ సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. అవును. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ఇప్పుడు మన చిరంజీవి గారు అసలు పేరు ఏంటో మీకు తెలుసా? తెలియదు. నీకు తెలుసా? కొణిదెల శివశంకర వరప్రసాద్. అచ్చా, ఓ ఆ బేస్ తీసుకొని మనకి మూవీలు ఇలా ఆ, శంకర్. అవును. ఓకే ఓకే ఓకే, మన బాస్. సో మన బాస్ యాక్టింగ్ గురించి, డ్యాన్స్ గురించి, ఆ గ్రేస్ గురించి ఎస్పెషల్లీ మనం చెప్పనవసరం లేదు. సో ఆ లెవెల్లో యాక్టింగ్ డ్యాన్స్ చేయగల బాస్ పక్కన హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఈ సినిమాలో మరి బాస్ పక్కన హీరోయిన్ లా చేయాలంటే ఎవరై ఉండాలి? బాస్ ఎనర్జీ గ్రేస్ మ్యాచ్ చేసే యాక్టర్సే ఉండాలి నా Hmm. యాజ్ పర్ అది. పర్లేదు. సో ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? నయనతార. నయనతార, మన నయనతార. మన తెలిసిందే నయనతార, కదా. తెలిసిందే కదా. ఆ, నయనతార యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఫీమేల్స్ లో వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్. నయనతార గారి పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్. అవును. నేను తన లుక్స్ కానీ తన యాక్టింగ్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఈ ఏజ్లో కూడా అంత బాగా లుక్స్ మెయింటైన్ చేస్తూ అండ్ తన డాన్స్ అనలేం కానీ ఒక గ్రేస్ ఉంటుంది తన గ్రేస్. మూమెంట్లో. చాలా బాగుంటుంది. ఫేస్ లో ఏమంటారు, వాట్ ఎవర్ యాక్టింగ్ స్కిల్స్ ఇలా చూపిస్తేస్తామన్నమాట. మనం ఏమంటే ఇలా మనం ఫీల్ అయిపోతాం, తను యాక్ట్ చేస్తూ ఉంటే ఆ ఫీల్లో వెళ్ళిపోతాం మనం. మన నయనతార గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీస్లో. ప్రీవియస్ మూవీస్ ఏదో తీసుకున్నా కానీ నాకు అన్ని మూవీస్లో తులసి మూవీ ఇష్టం. మన ఎవరు, మన పేరు వెంకీ మామతో చేసింది కదా, ఆ దాంట్లో యాక్టింగ్ అప్పటి నుంచి. నువ్వు వెంకీ మావ అంటే నాకు గుర్తొచ్చింది. ఈ సినిమాలో వెంకీ మావ కూడా ఉన్నాడు. అచ్చా, అవునా? చూసేసి ట్రైలర్ కట్లో నేను కూడా చూసి, ఇట్లా ఫ్లైట్ లోంచి ఇలా వచ్చి ఇట్లా మాస్, సారీ వాట్ ఎవర్, ఇలా వచ్చి ఇట్లా బాడీ గార్డ్స్ ఇలా ఫేస్, ఇద్దరు ఫేస్ ఇలా క్లోజ్అప్ పెట్టారు చూడు, అక్కడ క్రేజీ, అది బాగుంది. వెంకీ మావ అంటే తెలుసు, ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే మనం అంతేగా, వెంకీ అన్న. ఒకప్పుడేంది స్టిల్ ఈ రోజు కూడా ఫ్యామిలీ. ఇప్పుడు కూడా హీరో అలానే పిలుస్తారు, విక్టరీ వెంకటేష్ అని చెప్పేసి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఎనర్జీ ఉంటుంది చూడు, ఈ ఏజ్ లో ఆయన ఆ. ఎనర్జీ, క్రేజీ బయట ఎనర్జీ. వచ్చిండంటే స్క్రీన్ లో అంతే, ఇంకా అయిపోతుంది ఈ ఎనర్జీతో. ఇంకా ఈమె కూడా ఉన్నది కదా, క్యాథరిన్ టెరిసా. అది చూపించలేదు కానీ బుక్ బుక్ మై షోలో షోలో ఉన్నదని ఉన్నట్టున్నా, చెప్పేసి అవును, అది పెట్టారు చూసాం దాంట్లో. నేను కూడా. మన వెంకీ మామ ఫ్యామిలీ స్టార్. ఉమ్. ఇంకా మన అనిల్ రావు గురించి చెప్పనవసరం లేదు. ఆ, గత మన 3 ఏళ్ళగా సంక్రాంతి విన్నర్ ఆయన. సంక్రాంతి విన్నర్ స్టిల్ ఈ డేట్ దాకా ఒక్క ఫ్లాప్ లేదు ఆయన ఖాతాలో. ఒకటి ఉందిలే కానీ అది పక్క కాదు, పక్కన పెట్టి. ఓకే. సో ఫ్యామిలీ సినిమాలు అనిల్ రావిపూడి కంటే బాగా ఎవరు తీయలేరు. అందులో పైగా మన ఫ్యామిలీ స్టార్ ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ వెంకీ, బాస్ చిరంజీవి, గ్రేట్ హీరోయిన్ నయనతార, వీళ్ళందరి కాంబినేషన్ అంటే సంక్రాంతికి గట్టిగానే ప్లాన్ చేశారు. గట్టిగా. సో ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడాలి. మన భీమ్స్ మామ ప్లే చేశాడు. భీమ్ సిసిలియో. దాంట్లో ఉన్న 4 పాటల్లో నాకు నచ్చింది అయితే నిన్న నచ్చింది హుక్అప్ స్టెప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మొత్తం ఇంకా పాత మెగాస్టార్ ఎలా ఉంటాడో అట్లనే ఉండదు మొత్తం. నాకు కూడా స్టెప్ నచ్చింది, కానీ ఫ్రమ్ ద డే 1 నుంచి మనకి బాగా హైప్ ఇచ్చింది. కానీ స్టార్టింగ్ రిలీజ్ చేసిన సాంగ్ ఏంటంటే మీసాల పిల్ల. మీసాల పిల్ల, మీసాల పిల్ల, ఆ సాంగ్ చాలా బాగుంది. ఇంకో వేరే సాంగ్ కూడా ఏదో ఉన్నట్టుంది, శశి శశిరే కానీ ఒక సాంగ్ ఉంది, అది కొంచెం రొమాంటిక్ ఫన్నీగా ఉంది. అవునవును, అది అవును, మంచి ఒక నాటీ సాంగ్. చాలా బాగుంది ఆ సాంగ్. నాకు కూడా అది ఇంకా ఈమె హీరోయిన్ గురించే కదా పాట. హీరోయిన్ పేరు కూడా అదే ఉంటుంది, శశి శశి అని పిలుస్తాడు, శశి అని పిలుస్తాడు. అది కానీ మళ్ళీ మూవీలో యాక్టింగ్ కూడా, మన బాస్ యాక్టింగ్ కూడా సేమ్. యూత్ ఎలా ఉంటే అప్పుడు అట్లా ఉన్నాడు. వాట్ ఎవర్ ట్రైలర్ కట్ గురించి ఎలా ఉంది, మీకు నచ్చిందా? ట్రైలర్ కట్ గురించి మాట్లాడాలంటే చాలా బాగుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి ట్రైలర్ కట్స్ చాలా బాగుంటాయండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమేమి కావాలో ఆయనకు బాగా తెలుసు. అవన్నీ మూవీలోనే కాదు, ట్రైలర్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలో మీకు ట్రైలర్ ని బట్టి అర్థమైపోతుంది. ట్రైలర్ లో షార్ట్స్ చాలా బాగున్నాయి. మన చిరు గారి ఎంట్రీ, ట్రైలర్ లో ఎంట్రీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో ఒక డైలాగ్ వస్తుంటాయి, బాస్ మనుషులను ఉతికారేస్తానంటే ఇక్కడ షార్ట్ లో బట్టలు ఉతికేస్తాను. అవును, అది చాలా బాగుంది. బాస్ ఎవరైనా కోసి కారం పెడతానంటే బాస్ కారం పెడుతుంటాడు. అది క్రేజీ అసలు. ఇంకా తెలుసు రైపుడు ఆమెకి ఎలా షార్ట్ కట్ చేయాలో, ఎలా తీయాలో, ఫ్యామిలీ అది కాక మన అనిల్ రావిపూడి బాస్ కి పెద్ద ఫ్యాన్, డాడ్ ఫ్యాన్. ఒక డాడ్ ఫ్యాన్ ఒక సినిమా ఇలా బాస్ ని ఇలా తింబాడంటే ఎలా ఉంటది. మన అనిల్ రావిపూడి అన్న ప్రీవియస్ మూవీస్ తెలుసు, అన్ని బ్లాక్ బస్టర్లే. సో ప్రీవియస్ మూవీస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు రాబోయే మన శంకర్ వరప్రసాద్ గారి మూవీని
ఎలా ర్యాంక్ చేయబోతున్నారు? అంటే ప్రీవియస్ మూవీస్ అంటే మనకి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, F2, భగత్ కేసరి, ఇవన్నీ సూపర్ ఎఫ్ డూపర్ ఎఫ్సి హిట్లే. ఎఫ్ అంటే ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైనర్, అదే ఫన్ అన్నీ ఉన్నాయి. సో ర్యాంకింగ్ అంటే అక్కడ మన బాస్ కాబట్టి నేను సంక్రాంతి విన్నర్ ఇచ్చేస్తా. క్లియర్ డిక్లరేషన్ అది నా సైడ్ నుంచి. నేనైతే యావరేజ్ దాంట్లో పెడతా, ఎందుకంటే లేదు, సంక్రాంతి మీద రెండిట్లు ఉన్నాయని చెప్పేసి చెప్పలేము, అంతా చూసిన తర్వాత చెప్పొచ్చు. ఇంకా అక్కడ ఎవరున్నారు తెలుసుగా, బాస్. తెలుసు కానీ ఉన్నది ఇంకా వేరే కూడా ఉన్నాయి కాంపిటీషన్లో. ఇండస్ట్రీకి బాస్. సో నన్ను అడిగితే బాస్, వెంకీ మామ, నయనతార వీళ్ళందరితో పాటు అనిల్ రావిపూడి హిట్ స్ట్రీక్ని కన్సిడర్ చేస్తే సంక్రాంతి విన్నర్కి చాలా హై హోప్స్ ఉన్నాయి. సో ఐ విల్ పుట్ హిమ్ సమ్వేర్ బిట్వీన్ సంక్రాంతి విన్నర్ అండ్ బ్లాక్ బస్టర్, ఈ రేంజ్లో పెడతాను. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మన నవీన్ పొలిశెట్టి అనే సినిమా రాబోతుంది. అది అనగనగా ఒక రాజు. అవును. ఓకే. ఆ సినిమా ట్రైలర్ నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ ఏమో చూసుంటారు టీజర్. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఫైనలీ సినిమా రాబోతుంది. మన అనుష్క ఉన్నట్టున్నారు ఇంత ముందు దాంట్లో. ఫస్ట్ అనుష్క గారిని అనుకున్నారు కానీ ఇప్పుడు మీనాక్షి చౌదరికి మారారు అన్నమాట. అచ్చా. బాగుంది, వాళ్ళ పేరు కూడా చాలా బాగుంది. బాగుంది, క్యూట్గా ఉంది పేరు కూడా. మీనాక్షి చౌదరి అంటే మన లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో కూడా ఉంటాను. చాలా మూవీస్ చేసింది. మనకి గుంటూరు కారంలో కూడా, గుంటూరు కారంలో మనకి అంటే ఎలా అంటే ఇప్పుడు హీరోస్ లో చాలా మంది ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు, హిట్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా లైన్ గా. దీని ఏంటంటే యాక్టర్స్ లో వాట్ ఎవర్ హీరోయిన్ యాక్టర్స్ లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అది లేకుండా తను చేసిన ప్రతి మూవీ ఆల్మోస్ట్ హిట్ అవ్వకుండానే వచ్చాయి. ఫ్లాప్ అనే పదం లేకుండా ఆల్మోస్ట్ తను హిట్ అవ్వకుండానే వచ్చాయి ప్రతి మూవీ. హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాం. మన హీరో ఎన్ని గ్రేట్ మూవీస్ చేశారు. ఇప్పుడు జాతిరత్నాలు కానీ, మనకి కోవిడ్ టైంలో ఫ్యామిలీ అందరు వెళ్ళి బాగా నవ్వి మళ్ళీ ఆ ఫేజ్ లోంచి బయటకు వచ్చిన మూవీ జాతిరత్నాలు. అది కాక ఒక 5 crores బడ్జెట్ తో ఆల్మోస్ట్ ఒక 50-40 crores దాకా కలెక్ట్ చేసిందంటే బికాస్ ఆఫ్ నవీన్ పోలిశెట్టి, ఇంకొకటి మన సంథింగ్ ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు కదా, రాహుల్ రామకృష్ణను ప్రియదర్శి. అదే ఇప్పుడు కల్ట్ కామెడీ సినిమాల్లో ఇప్పుడు మనకి ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్, అలా జాతిరత్నాలు కూడా మనకి ఎప్పుడో కల్ట్ కామెడీ సినిమా. జాతిరత్నాలు కూడా మనం ఎప్పటికి మర్చిపోలేం. అంత మంచి సినిమా ఇచ్చిన నవీన్ పోలిశెట్టి మళ్ళీ ఐ థింక్ 2 years తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి రాబోతున్నాడు. చాలా రోజులు అవుతుంది తను కూడా స్క్రీన్ లోకి వచ్చి కూడా. జాతిరత్నాల తర్వాత ఇదే అనుకుంటా మూవీ మోస్ట్లీ మనం ఒక మంచి సినిమా మర్చిపోయాం. ఒక డిటెక్టివ్ రోల్ చేస్తారు చూడు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అది క్రేజీ మూవీ. మోస్ట్లీ ఒక 10 times ఎక్కువ చూసా, 10 times కన్నా ఎక్కువ చూసా మూవీ నేను. చాలా మంచి మూవీ, చాలా ఫన్నీ ఏజెన్సీ మూవీ. ఇప్పుడు అతను మీనాక్షి చౌదరి కలిసి మళ్ళీ ఒక రామ్ కామ్, అంటే రామ్ కామ్ అనలేం కానీ ఒక మంచి కామెడీ జోనర్, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తే మన మికీ జే మేయర్. కల్ట్ మూవీస్ ఉన్నాయి లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇలాంటి వాటికి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది మన మికీ జే మేయర్. ఇప్పుడు మన సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడారు కళ్యాణ్ శంకర్ గారు. ఆయనకి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి లైక్ మ్యాడ్ కానీ, టిల్లు స్క్వేర్ కానీ, మ్యాడ్ స్క్వేర్ కానీ. మ్యాడ్ స్క్వేర్ ఓకే కానీ మ్యాడ్, టిల్లు అయితే టిల్లు స్క్వేర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడంటే కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ అనమాట. ఆయన ఇచ్చే ఎలివేషన్స్ కి సినిమా రిజల్ట్స్ కి అసలు సంబంధం ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ థింక్ మన లాస్ట్ ఇయర్ మన నాగవంశన్ని తీసుకున్న సినిమాలన్నీ కొంచెం సరిగ్గా ఆడలేదు. లైక్ మనం గట్టిగా మాట్లాడితే మన వార్ 2 అసలు ఈ సినిమాని మీరే ఆడించాలని జనాలు కోరుకుంటాడు. రిలీజ్ అయిన గంటకే పంపించేశారు. ఈ సినిమా అయినా ఆయనకి మంచిగా ఆడి ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మన కళ్యాణ్ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ మీద బేస్ చేసుకుని ఇప్పుడు రాబోతున్న అనగనగా ఒక రాజుకి ఏమవుతుంది అనుకుంటారు దాని అవుట్కమ్? అంటే దీంట్లో నవీన్ పోలిశెట్టి ఉన్నాడు కాబట్టి కామెడీ జనరేట్ అవుతుంది. అంటే ఆ ఫేస్ చూసి ఎలా ఉన్నామని కామెడీ జనరేట్ అయ్యేది కాబట్టి ఆ బేసిస్ పైన ప్రీవియస్ మూవీస్ బేస్ చేసుకొని నేను హిట్ ఇస్తున్నా. మరీ సూపర్ హిట్ డూపర్ హిట్ అది కాకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నా మూవీ. మరి లాస్ కాకుండా ప్రాఫిట్లోనే ఉంటుందని అనుకుంటున్నా. ఫన్ ఇప్పుడు నేనంటే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి చూస్తే అయితే ఇటే మరి అంత కాకుండా సంక్రాంతి అది కాకుండా చెప్పదు, ఎందుకంటే నవీన్ యాక్టింగ్ బాగుంటుంది, ఇంకా తో పాటు మీనాక్షి కూడా ఉన్నది. సో మీనాక్షిది ఇంకా లైన్గా ఇట్లున్నాయి కదా, సో మేబీ దీనికి కూడా లక్ వస్తుందేమో ఆమె అని చెప్పేసి ఇంకా ఇట్టే అనుకుంటున్నాను నేను కూడా. అంతే.
నన్ను అడిగితే నవీన్ పొలిశెట్టి మీద చాలా హై హోప్స్ ఉన్నాయి. అండ్ మన డైరెక్టర్ కూడా కామెడీ మూవీస్ చాలా బాగుంటాయి. సో మన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ అంటే నాకు చాలా హై హోప్స్ ఉన్నాయి. నేను దీన్ని ఆల్మోస్ట్ సంక్రాంతి విన్నర్ లెవెల్లో పెడుతున్నాను. నాకైతే నా ఒపీనియన్ ప్రకారం సంక్రాంతి విన్నర్ నుంచి బ్లాక్ బస్టర్ ఆ రేంజ్లో, లేకపోతే సంక్రాంతి విన్నరే. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా సంక్రాంతి విన్నర్ నవీన్ పొలిశెట్టి అవుతారని. ఇప్పుడు ఇంకో మూవీ కూడా వస్తుంది మన మాస్ మహారాజ్ అది బిఎండబ్ల్యూ అని చెప్పేసి. అవును, బిఎండబ్ల్యూ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, చాలా మన ఎంటర్టైనింగ్. రవితేజ్ అన్న బ్యాక్గ్రౌండ్ లేస్టార్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకి ఆ సాంగ్ ఒక ఆ జనరేషన్ లో ఒక వైబ్ అనమాట ఆ సాంగ్. అలా ఇప్పటికీ ఆ సాంగ్ అంటే ఊపు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది రవి అన్నని గత 3 సినిమాలుగా ఓన్లీ యాక్షన్లో చూసాము. యాక్షన్ ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చూడబోతున్నా అంటే బాగుంటుంది. రవితేజ్ అన్న చాలా మందికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాడు. యాజ్ ఏ మనకి మెగాస్టార్ ఒక జనరేషన్కి ఎలా ట్రెండ్ సెట్ చేశారో మన రవితేజ్ అన్న కూడా చాలా మందికి నువ్వు సపోర్ట్ లేకుండా కానీ నువ్వు ఇండస్ట్రీలో ఎదగొచ్చు అన్నదానికి ఒక దాన్ని ఏమంటారు ఒక ట్రేడ్ మార్క్ సంథింగ్ ఒక ట్రెండ్ సెట్ చేశాడు అన్న. ఇప్పుడు ఈ సినిమాలో ఒక్కరు కాదు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకటి అవును మన డింపుల్ హయాతి గారు, ఇంకోటి మన ఆషికా రంగనాథ్ గారు. అవును ఇద్దరు చూడడానికి చాలా బాగుంటారు. అదొకటి మన రవితేజ్ అన్న మంచి క్లాస్ లుక్ ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ మూవీ అన్నట్టు, కానీ మొగోళ్ళది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే చూపించడానికి పెట్టాడు ఇట్లా అంతే. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎట్లా యాక్టింగ్ లో మనం విక్రమార్కుడు చూశారు మీరు. విక్రమార్కుడు బాలీవుడ్ లో చేశారు, కాలీవుడ్ లో చేశారు, మాలీవుడ్ లో చేశారు, అన్నిట్లో వేసాడు. అన్నీ చేశారు. కానీ మన రవితేజ్ అన్న యాక్టింగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. అది మన అన్న సెట్ చేసిన అది. ఇప్పుడు ఇది చెప్పాలంటే ఇది ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రేయర్ లాగానే సేమ్ ఇది. అంతే అంతే ఇప్పుడు అంటే మన దాని క్లోజ్ కి అన్నట్టు మన సేమ్ రవితేజ్ కాదు అన్న క్లోజ్. కామెడీ టైమింగ్ తెలిసిందే మీకు, ఆ స్క్రీన్ ప్రైజ్ తెలిసిందే మీకు. ఇంకేంటి ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ నుంచి భీమ్ సిసిలియో మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు ఆ మూవీకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్. మనం మంచి వైబ్ అవుతున్నాం ఆ సాంగ్స్కి. థియేటర్లో కూడా కానీ మనం సీట్ మొత్తం షేక్ అవుతుంది వాట్ ఎవర్ ఆ బీట్స్కి ఆ సాంగ్స్కి. చాలా బాగుంది ఆ సాంగ్. ఇంకోటి మెయిన్ పిల్లర్ ఏంటంటే మన రవితేజ్ అన్న ఎంత అది మూవీలో ఇంపార్టెంట్, అలాంటి కో యాక్టర్స్ కామెడీ వాట్ ఎవర్ మన సత్య కానీ సునీల్ కానీ వెన్నెల కిషోర్ వీళ్ళు తెలిసిందే. మన ప్రతి మూవీస్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏందే ఆ మూవీలో కామెడీ పండదు, వీళ్ళు కంపల్సరీ ఉండాలి. సో వీళ్ళు వెళ్తే ఆల్మోస్ట్ అక్కడ కామెడీ జనరేట్ అయ్యింది కాబట్టి ఇది కామెడీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు అలా. సునీల్ అన్న మన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కమెడియన్. అండ్ సత్య వెన్నెల కిషోర్ ప్రజెంట్ జనరేషన్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమెడియన్స్ ఇద్దరు. సో ఇంత ముగ్గురు గ్రేట్ కమెడియన్స్. రవితేజ్ అన్న కామెడీ టైమింగ్ కూడా అందరికీ తెలిసిందే. సో వీళ్ళు నలుగురు కలిసి కామెడీ అంటే మామూలుగా ఉంటుంది. సో మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి ప్రీవియస్ మూవీస్ లైక్ రెడ్, చిత్రలహరి, ఇంకా వన్ ఆఫ్ ది గ్రేట్ మూవీస్ నేను శైలజ, ఇలాంటి మంచి మంచి మూవీస్ తీశారు. సో ఆ మూవీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాబోతున్న ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఏమవ్వచ్చు దాని అవుట్కమ్? అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ఈ ఏమంటారు ఆ, ఏమంటారు ఈ పోటీస్లో చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మూవీస్. కామెడీ ట్రాక్ బండిందంటే మూవీ అయితే హిట్ అయిపోతుంది. కామెడీ ఎక్కడన్నా అటు ఇటు అయిపోతే మాత్రం ఇంకా చెప్పలేము. అంటే హిట్ అని చెప్పలేము. ఆ కామెడీ ట్రాక్ మాత్రం సెట్ అయితే మాత్రం మేబీ హిట్ అవ్వచ్చు. ఒకవేళ మూవీ లేస్తే ఇంకా కామెడీ వల్లనే ఉమ్, లేస్తుంది. హిట్ హిట్ దాకా అయితే అవుతుంది, బట్ అవును ఇంకా కామెడీ వల్ల ఇంకా చెప్పలేము సూపర్ హిట్ కూడా అవ్వచ్చు. అదే మేబీ ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అంతే. సో నేను కూడా అదే, కామెడీ పండిందంటే హిట్ అవ్వచ్చు, లేకపోతే రవితేజ్ అన్న ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. అవ్వద్దని కోరుకుంటున్నాం యాజ్ ఎ డయాడ్ ఫ్యాన్ రవితేజ్ అన్న. ఇదే సంక్రాంతికి మన శర్వానంద్ సినిమా కూడా రాబోతుంది. సినిమా పేరు నారి నారి నడమ మురారి. అవును, అప్పట్లో మన సంక్రాంతి విన్నారంటే మన శర్వా అన్నే తెలిసింది. అది ఈ మధ్య కొంచెం మూవీస్ కొంచెం దాంట్లో స్టోరీ లేదు. అన్న యాక్టింగ్ అయితే పీక్స్. ఈ మూవీ కూడా సేమ్ వేరే ఇప్పుడు వచ్చిన మూవీస్ లానే ఉన్నాయి. సేమ్ ఇద్దరు హీరోయిన్ ఉన్నారు, సంయుక్త మీనన్ ఇంకా సాక్షి వైద్య అని చెప్పేసి ఉన్నారు. సేమ్ ఇది కూడా అంతే, లవ్ లవ్ కామెడీ ఉన్నదని చెప్పేసి తెలిసింది ట్రైలర్లో. వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిటిలో మంచి కామెడీ ఉండి టైమింగ్ ఉండి స్టోరీ ఉంటే మాత్రం హిట్ అయిపోతుంది మూవీ. లేదు యావరేజ్ స్టోరీ, స్క్రీన్ ప్రజెన్స్ లేదు, స్టోరీ లేదంటే మాత్రం ఇంకా చెప్పలేం. శరవణ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పాత మూవీస్ అన్నీ ఫ్లాప్
వాట్ ఎవర్ ఆ బేస్ పైన ఉన్నాయి. మేబీ దీంట్లో మంచి గ్రిప్ స్టోరీ ఉంటే మేబీ హిట్ అవ్వచ్చు మూవీ. ఇక మన కామెడీ స్టార్ అయితే తెలిసిందే కదా, శ్రీ విష్ణు కూడా ఉన్నాడు సపోర్టింగ్ అని చెప్పేసి. అంటే తెలియదు, ఉన్న స్టార్టింగ్ సీనే ఆయనతో స్టార్ట్ చేశారు కాబట్టి అదొకటి ఉన్నది. నాకు ఇక్కడ అదే కామెడీ ట్రాక్ అన్న చూడు, శ్రీ విష్ణు అన్న దగ్గర నాకు ఎందుకో కామెడీ పండిద్ది, ఆ ట్రాక్ బాగుంటుంది ఇద్దరిది ఏమో అన్న ఒక చిన్న అది ఆయన అనిపిస్తుంది. ఒక్కడు ఉంటే చాలు దాంట్లో లేపేసాడు ఇంకా మూవీని అని చెప్పేసి మన అన్న అదొకటి తెలుసు కదా, గోడ మీద కనుక నేను అసలు సెన్సర్లకే దొరక అంటాడు అన్న. అది శ్రీ విష్ణు అన్న తెలిసిందే. మొన్న లేటెస్ట్ అన్న మూవీ కూడా ఒకటి వచ్చింది, సింగిల్. సింగిల్. దాంట్లో కూడా చాలా కామెడీ ట్రాక్ చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మన డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సామాజ వర్గంలో చాలా బాగుంటుంది కామెడీ, క్రేజీ మూవీ, అండ్ వివాహ భోజనం కూడా మంచి స్టోరీ మంచి స్టోరీ బేస్డ్ మూవీ. అవును. సో ఈ మూవీస్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ రాబోతున్న ఈ నారి నారి నడుమ మురారి అవుట్కమ్ ఏమై ఉండొచ్చు? అవుట్కమ్ అంటే నేను అనుకునేది ఏంటంటే మనకి ఫ్యామిలీ కానీ లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా కానీ పీపుల్ బాగా కనెక్ట్ అయ్యేది కామెడీకి. సో కామెడీ ట్రాక్ ఉంటుందేమో అనుకున్నా బేస్ ఆన్ ఈ మూవీస్ పైన. కామెడీ ప్లస్ ఏమన్నా ఎమోషనో లేకపోతే ఫ్యామిలీ డ్రామానో ఉండొచ్చు అని అనుకున్నా. శ్రీ విష్ణు ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికోసం వెళ్ళొచ్చు, ఆయన ఉన్నాడు కామెడీ ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే వచ్చేవన్నీ ఫ్యామిలీవే వస్తున్నాయి, మళ్ళీ ఇది కూడా ఫ్యామిలీ అంటే చూడలేము. ఇక్కడ ఏంటంటే మూవీస్ ఎన్ని వచ్చినా కానీ నీకు మూవీస్లో స్టోరీ ఉండి దాంట్లో దమ్ము ఉందంటే దాన్ని ఎవరు ఆపలేరు, అది ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే శర్వా అన్న కాబట్టి చూడాలి ఇంక మరి ఎలా ఉంటుందా అని. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన సేమ్ రెండు వస్తున్నాయి మూవీస్ సేమ్ ఇట్లానే ఫ్యామిలీ అట్లా అంటే అని బేసిక్ సేమ్ స్టోరీ అంటున్నాను. బిఎండబ్ల్యూ ఒకటి, ఇప్పుడు ఇది రవితేజ్ ఒకటి. అన్నది, ఇంకా ఇది ఒకటి శర్వా శర్వాన్ అన్నది. అంది. సేమ్ అంటే నువ్వు ఇన్ ద సెన్స్ ఇది రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు, రెండు హీరోయిన్. ఓకే, కానీ ఒక సినిమాలో మన రవి అన్నకి పెళ్లి అవుతుంది, ఇందులో పెళ్లి కాదు, మేము మిగతా కూడా అదే అంతా సేమ్ సేమ్ చేస్తున్నాం. వాట్ ఎవర్. ఇంకా లాస్ట్ కి ఇదే చెప్పాలి, ఇంకా ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియర్ లాగానే ఇంకా రెండు. శర్వా అన్న చూడాలి. ఇంకా అన్న కూడా చాలా స్లిమ్ అయ్యాడు, మీరు గమనించారు లేటెస్ట్ పోస్ట్ లో కూడా. చాలా మేబీ మూవీ గురించో దేని గురించో కానీ మూవీ చాలా చెప్పలేం. మూవీ వచ్చేంత వరకు మనం చెప్పలేం ఎలా ఉంటుందని. ఇప్పుడు సో అన్ని సినిమా ట్రైలర్లు అన్ని వాళ్ళ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ అన్నీ మీకు తెలుసు చెప్పాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్స్ చెప్తాను, మూవీ నేమ్స్, దాని రిజల్ట్ అవుట్కమ్ ఏమవచ్చో మీరు చెప్పండి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, రాజా సాబ్. సంక్రాంతి విన్నర్. నీ ఒపీనియన్? అయితే బ్లాక్ బస్టర్ ఇంకా సంక్రాంతి ఉంది రెండు. నేను కూడా బ్లాక్ బస్టర్లో పెట్టబోతున్నా రాజా సాబ్ని. సో నెక్స్ట్ మన బాస్, దాని రిజల్ట్ ఏమవచ్చు? మన మ్యాన్ ఆఫ్ గ్రేస్ కాబట్టి స్క్రీన్ ప్రజెన్స్ అంతా చూసుకుని, అది కాక మళ్ళీ కాంబో మన వెంకీ మామ కూడా ఉన్నాడు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా. అయితే వెంకీ మామ ఇంకా ఆయన ఉన్నాడు, వింటేజ్ మెగాస్టార్ అని చెప్తున్నారు కాబట్టి ఓకే, బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్, సూపర్ హిట్ అనేది పెట్టచ్చు ఈజీగా. నేను కూడా చిరంజీవి, వెంకటేష్, నయనతార, దీనికి తోడు మెయిన్ రీజన్ మన డైరెక్టర్ అనిల్ రావుపూడి అన్న హిట్ స్ట్రీక్ని కన్సిడర్ చేసుకుంటే బ్లాక్ బస్టర్ నుంచి సంక్రాంతి లీడర్, సంక్రాంతి విన్నర్, ఆ రెండిట్లో లేకపోతే సంక్రాంతి విన్నర్ వరకు ఇచ్చేస్తా. సో నెక్స్ట్ మన పిఎన్డబ్ల్యూ, మన రవితేజ్ అన్న సినిమా భర్తమాసీలకు విజ్ఞప్తి, అదేమవ్వచ్చు? దాని మీద మీ ఒపీనియన్? అంటే చాలా రోజుల తర్వాత అన్న వేరే ఏమంటారు దాన్ని, జాన్లోకి వచ్చాడు కాబట్టి హిట్ అవ్వచ్చు. కామెడీ పండితే హిట్ అవుతుందని నేను హిట్ అనుకుంటున్నా. కామెడీ ఇన్ కేస్ కామెడీ అయితే హిట్ అవుతారు. ఒకవేళ కామెడీ సెట్ అయ్యిందంటే నా టైమింగ్కి హిట్ కాదు కానీ అబౌవ్ యావరేజ్ పెట్టచ్చు. ఇంకా కామెడీతో ఏంటంటే హిట్టే పెట్టుకుని, ఇక అంత హోప్స్ లేవు, బట్ కొంచెం చిన్న ఓకే, మన రవితేజ అన్న ఉన్నాడు కదా అని. ఓకే, సేమ్ నాకు కూడా పెద్ద హోప్స్ లేవు, బట్ అన్నీ కలిసి వచ్చి కామెడీ బాగా హిట్ అయితే, ఎందుకంటే మంచి గ్రేట్ కామెడియన్స్ ఉన్నారు ఆ సినిమాలో. సో కామెడీ బాగా పండి సినిమా హిట్ అయితే ఐ విల్ పుట్ ఇట్ సమ్వేర్ నియర్ యావరేజ్ టు బిలో యావరేజ్. ఓకే. నెక్స్ట్ సో నెక్స్ట్ మన నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు, దాని రిజల్ట్ ఏమో ఉండొచ్చు? నవీన్ పొలిశెట్టి వర్స్టైల్ కామెడియన్ కాబట్టి దీని సేమ్ కామెడీ బాగుందంటే ఈ మూవీ కూడా హిట్ అవ్వచ్చు నేను అనుకుంటున్నా.
హిట్ అవుతుంది నా నవీన్ ఉన్నాడు కాబట్టి హిట్టే అవుతుంది. ఉమ్, ఇంకా స్టోరీ ఇంకా మొత్తం తెలియదు కాబట్టి నిన్ననే వచ్చింది ట్రైలర్. ఉమ్, దాన్ని బట్టి ఇంకా మూవీ చూస్తేనే అర్థమవుతుంది ఏమవుతుంది ఇంకా దాంట్లో మూవీ అని చెప్పేసి. నాకు నవీన్ పొలిశెట్టి మీద చాలా హై హోప్స్ ఉన్నాయి. నేను దీన్ని ఆల్మోస్ట్ సంక్రాంతి విన్నర్ కాడ పెట్టేస్తున్నా. ఆల్మోస్ట్ సంక్రాంతి విన్నర్ నాకు తెలిసి నవీన్ పొలిశెట్టి అనే సినిమా, ఇంకా నెక్స్ట్ మన అనిల్ రావిపూడి అనే సినిమా, ఈ రెండింటికే కాంపిటీషన్ అనుకుంటా సంక్రాంతి విన్నర్. సో నాకు దీని మీద చాలా హై హోప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన తలపతి అన్న సినిమా జననాయకన్ గురించి ఏమనుకుంటున్నా? ప్రతి ఇండస్ట్రీలో ఆ సినిమా ఆడుతుంది కాబట్టి నేను హిట్ అవుతుంది అని అనుకుంటున్నా మూవీ. ఎట్లా తలపతి సినిమా అంటే ఇటు కాకుండా ఉండదు అది. అంటే రిపీటెడ్ స్టోరీ అంటున్నారు కాబట్టి సో ఆ ఎంత బేసిస్ రీమేక్ పైన అయినా ఉమ్, ఆయన లాస్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ మూవీ అని చెప్పేసి అదొక ఆ, హైప్ అదొక ఉన్నది, బాగా చాలా hype పెద్ద చేశారు హైప్ కాబట్టి ఉన్నది. ఇంకా మన అనిరుద్ధ మూవీ కాన్- మ్యూజిక్ సాల్ ఇంకా అవును. దానికే అయిపోతుంది హిట్. ఆ, అంతే. ఏముండదు లేదు, సూపర్ హిట్ ఇంకా అది కూడా ఫిక్స్. నన్ను అడిగితే అనిరుద్ధ్ అన్న మ్యూజిక్, తలపతి అన్న లాస్ట్ సినిమా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే, కానీ భగవంత్ కేసరి రీమేక్, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఇది హిట్ నుంచి యావరేజ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు లాస్ట్ మన శర్వానంద్ అన్న మూవీ నారి నారి నడుము మురారి, దీని మీద మీ ఒపీనియన్? అంటే అప్పట్లో సంక్రాంతి విన్నర్ అని నేను విన్నాను. సో స్టోరీ బాగుండి కామెడీ బాగుండి అంతా వర్కౌట్ అయితే హిట్ అని, కానీ బ్లాక్ బస్టర్ కాదు, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా. మేబీ బాగున్నాయి అంటే అన్ని బాగున్నాయి అంటే బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే ట్రైలర్లో అయితే అంత ఏం కనిపించలేదు, మొత్తం కామెడీ అనేది చూపిస్తున్నారు. ఇంకా శ్రీ విష్ణు అన్న ఉన్నాడు అని చెప్పేసి ఇది క్వశ్చన్ మార్క్లోనే ఉన్నది దానికి రేటింగ్ శ్రీ విష్ణు అని ఉన్నాడు కాబట్టి ఆ బ్లాక్ బస్టర్ ట్యాగ్ వేసా. క్వశ్చన్ మార్కే పెట్టాలి ఇంకా దానికి. ఇంకా చెప్పలేం, మూవీ చూసిన తర్వాతనే ఏదైనా రేటింగ్ ఇవ్వచ్చు. ఆ, ఇప్పుడు దాకైతే ఇంకా లైట్. నేను కూడా శ్రీ విష్ణు అన్న కెరియర్ గత కొన్ని సినిమాలుగా డౌన్గా ఉండటంలో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ కామెడీ పండి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో నేను దీన్ని ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్, బట్ హిట్ టాక్ మంచిగా ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తాను. సో ఐ విల్ పుట్ దిస్ ఇయర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫ్లాప్ ఆర్ మేబీ యావరేజ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టుంటే ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.